లోక్దళ్ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల గురించి రథయాత్ర చేపట్టడము తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం రావడానికి ఆయన వంతు సహకారము ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సమైక్యాంధ్రలో కూడా ఎనలేని పోరాటం చేసిండు. రాజకీయాలలో ఆయన తలపండిన నాయకుడు. మాకెప్పటి నుంచో తెలుసు. పూర్వము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాధవరెడ్డి గారి దగ్గర పిఎస్గా ఉండి ఎన్నో బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు ఎన్నో విధాల మద్దతు తెలిపిండు. ఆయన ఓసీ అయినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాలని మా అందరికీ మద్దతిచ్చి ప్రోత్సహిస్తున్నందుకు మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ను నేను అన్నను అభినందిస్తున్నా. ఎందుకంటే బహుజన రాజ్యం ఏర్పడాలి, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం ఏర్పడాలి, జయశంకర్ గారి ఆశయం ఏర్పడాలి, బహుజనులకే రాజ్యాధికారం జరగాలి. మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని 42% రిజర్వేషనే కాదు, ముందు ముందు బహుజనులకే రాజ్యాధికారం రావాలని ఆయన పోరాటం చేసి రథయాత్ర చేస్తున్నందుకు ఏ పదవి ఆశించకుండా మా వెన్నుదన్నుగా ఉండి రథయాత్ర చేస్తున్నందుకు ఆయనను అభినందిస్తాము. ఆయన ఎంబడుండి మేమందరం కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలే 90% ఉన్నారు. ఇప్పుడు రాజ్యం వెళ్తున్నది 4-5% ఉన్న వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి మాకు బీసీలకు ఎస్సీలకు ఈ విధంగా చేయండి అని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే అవమానపరుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అంతకు మొదలన్న బడ్జెట్ కేటాయించి ఇంతనో అంతనో ఇస్తుండే, అది లేకుండా మళ్ళీ కుల వృత్తులు లేకుండా విద్యా ఉద్యోగాలలో కూడా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్లో అగ్రవర్ణాలే 50-60% సాధించుకుంటారు. బీసీలు అందరూ కూడా రోడ్ల పాలై రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి మనకు దిలీప్ కుమార్ అన్న ఈ విధంగా మద్దతు ఇవ్వడము తెలంగాణ రాష్ట్రంలోనే ఇది కొత్త చరిత్రకు ఆయన నాంది పలుకుతున్నాడు. ఎందుకంటే ఓసీలు అంటేనే బీసీలను చూసి చూడనట్టు ఈ ఎన్నో ఏండ్ల సంది ఏ విధంగా ఎస్సీలను ఎస్టీలను అవమానపరుస్తురో మీ అందరికీ తెలుసు. కానీ మన ఎంబడొచ్చి పనిచేసి మనకు రాజ్యాధికారం రావాలని చెప్పడం అంటే అంబేద్కర్ గారి ఆశయం నెరవేరుస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన ఎంబడి ఉండి మేము ఆర్ట్ఫుల్గా పనిచేస్తాం.